ఈ మూవీ స్టార్టింగ్ లో రక్తపు మరకలతో మునిగిపోయిన ఒక రిసార్ట్ ని చూపిస్తారు. ఆ ప్లేస్ ని చూస్తే అక్కడ భయంకరమైన హత్యలు జరిగాయి అని మీకు అనిపిస్తుంది కదా. కొద్దిసేపటి తర్వాత దీనికి ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ ని చూపిస్తారు. ఒక చోట అక్కడ ఉండే లోకల్ కంపెనీ వర్కర్స్ అంతా గ్యాదర్ అవుతారు. యాక్చువల్లీ వాళ్ళందరూ అదే రిసార్ట్ కి వెళ్తూ ఉంటారు. ఒక పెద్ద షాపింగ్ మాల్ ని కట్టడానికి వాళ్ళంతా కోలరంగెన్ అనే టౌన్ కి వచ్చుంటారు. ఆ ప్రాజెక్ట్ ని లీడ్ చేస్తున్నది ఆ టీమ్ లో ఉండే ఇంగ్లా అండ్ జోనస్. వాళ్ళిద్దరూ ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి చాలా ఎగ్జైట్మెంట్ తో ఉంటారు. అయితే మిగిలిన వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత వాళ్ళు మాల్ కన్స్ట్రక్ట్ చేసే ప్లేస్ కి వెళ్తారు. ఇక ఆ పనిని పూర్తి చేసి టౌన్ కి కొద్ది దూరంలో ఉన్న ఒక రిసార్ట్ కి వెళ్తారు. ఆ రిసార్ట్ లో ఉండే జెనీ అనే అమ్మాయి అందరినీ చాలా ప్రేమతో వెల్కమ్ చెబుతుంది. ఆ ఎంప్లాయీస్ అందరూ ఆ కోలిరంగన్ కి వచ్చి షాపింగ్ మాల్ ని కన్స్ట్రక్ట్ చేయడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చదు. ఎందుకంటే ఆ షాపింగ్ మాల్ కట్టడానికి కష్టపడి సంపాదించిన చాలా మంది రైతుల యొక్క భూముల్ని లాక్కొని ఉంటారు కాబట్టి. అండ్ టౌన్ లో ఉండే వాళ్ళందరూ ఆ షాపింగ్ మాల్ ని కట్టకూడదు అని చెప్పేసి ధర్నాలు కూడా చేశారు. అయినా కూడా ఇంగ్లా అండ్ జోనస్ ఈ ప్రాజెక్ట్ ని ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కంపెనీ నుండి టీమ్ ని కూడా తీసుకొచ్చారు. ఆ టౌన్ లో ఉండే వాళ్ళంతా వాళ్ళని ద్వేషిస్తున్నారు అని తెలిసినా కూడా ఆ రిసార్ట్ వాళ్ళు డబ్బు కోసం వాళ్ళని ఆహ్వానిస్తారు. అప్పుడు ఆ రిసార్ట్ లో పనిచేసే జెనీ, కేర్ టేకర్ అయిన రోజర్, గైడ్ అండ్ యాక్టివిస్ట్ అయిన క్లోయి, అక్కడ షెఫ్ అయిన కార్ల్ అనే వ్యక్తులందరూ పరిచయం అవుతారు. తర్వాత అందరూ వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోతారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకోవడానికి అందరూ ఒక చోట గ్యాదర్ అవుతారు. జోనస్ అండ్ ఇంగ్లా చేసిన మార్కెటింగ్ ఐడియాస్ లో కంపెనీకి లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా వాళ్ళు దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోనే చిన్న చిన్న గొడవలు వస్తాయి. నిజానికి ఆ ఎంప్లాయీస్ మధ్య మంచి బాండింగ్ ఉండదు. ఇటువైపు షెఫ్ కార్ల్ వచ్చిన వాళ్ళందరికీ భోజనం ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోతుంది. దాన్ని తీసుకురావడానికి వెళ్తాడు. కారులో వెళ్తూ ఉన్నప్పుడు అతని కార్ టైర్ పంచర్ అయిపోతుంది. అదేంటో చూద్దామని చెప్పేసి కార్ దిగి చూస్తే ఎవరో కావాలనే ఆ పని చేసుంటారు. అక్కడ ఉండే అడవిలో ఎవరో తయారు చేసిన డెత్ ట్రాప్స్ కనిపిస్తాయి. ఇదంతా ఎవరు చేసుంటారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెనకాల నుండి వచ్చిన ఒక స్ట్రేంజర్ కార్ల్ తలపై కొడతాడు. ఇటువైపు అందరూ మళ్ళీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి మీట్ అవుతారు. ఆ టైంలో వాళ్ళలో ఉండే లీనా ఆ ప్రాజెక్ట్ యొక్క కాంట్రాక్ట్ ని చదువుతుంది. ఆ కాంట్రాక్ట్ లో బడ్జెట్ గురించి మెన్షన్ చేసుండరు. దాన్ని చదువుతూ కొంచెం షాక్ అయిన లీనా అందరితో ఇలా చెబుతుంది, ఆ షాపింగ్ మాల్ ని కడుతున్నది రైతుల దగ్గర లాక్కున్న ల్యాండ్ లోనే. దానికి బదులుగా వాళ్ళకి ఎలాంటి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ప్లేస్ లోనే మాల్ కట్టడం ఎలా సాధ్యం? దీనికి వాళ్ళు నిజంగానే ఒప్పుకున్నారా అని చెప్పేసి అడుగుతుంది. అయితే ఆ ప్రశ్నకి ఇంగ్లా అండ్ జోనస్ దగ్గర నుండి సరైన సమాధానం దొరకదు. అలా లంచ్ టైం అయిపోతుంది. సిలిండర్ తేవడానికి వెళ్లిన కార్ల్ ఇంకా రాకపోవడంతో జెనీకి టెన్షన్ మొదలవుతుంది. ఈ టైంలో జోనస్ లీనాతో మాట్లాడతాడు. ఈ కాంట్రాక్ట్ లో ఎలాంటి ఇల్లీగల్ పనులు జరగడం లేదు, అంతా సరిగ్గానే ఉంది. మనకి ల్యాండ్ ని ఇచ్చిన రైతులందరూ దీనికి ఒప్పుకునే సంతకం చేశారు. దానికి సంబంధించిన డబ్బు కూడా వాళ్ళు తీసేసుకున్నారు. అయితే ఈ విషయం కాంట్రాక్ట్ లో లేదు. అది మినహాయించి ఈ కాంట్రాక్ట్ లో అన్ని విషయాలు ఉన్నాయి అని చెబుతాడు. ఇటువైపు ఆ షెఫ్ పై అటాక్ చేసిన సైకో రిసార్ట్ లోకి ఎంటర్ అవుతాడు. ఆ రిసార్ట్ లో వర్క్ చేసే రోజర్ అనే వ్యక్తి రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు అతన్ని చాలా భయంకరంగా చంపేస్తాడు. అసలు అతను ఎందుకు అలా చంపుతున్నాడో అనే విషయం మనకు తెలియదు. ఆ చావుల గురించి కూడా ఎవరికి తెలియదు. టీమ్ గైడ్ అయిన క్లోయి వాళ్ళందరితో అడ్వెంచర్ గేమ్ ని ప్లాన్ చేసుంటుంది. ఎందుకంటే ఆ టీమ్ లో మంచి బాండింగ్ ఉండదు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఈ అడ్వెంచర్ గేమ్స్ ని ఆడిస్తుంది. అందుకోసం వాళ్ళ ఫోన్స్ ని తీసుకుంటుంది. ఈ టైంలో అమీర్ లీనాతో ఒక షాకింగ్ విషయం చెబుతాడు. అదేంటంటే మనం మాల్ కడుతున్న ఆ ల్యాండ్ ఫార్మర్ పాల్సన్ అనే వ్యక్తికి చెందింది. అతని నుండి ఆ ల్యాండ్ ని బలవంతంగా లాక్కున్నారు. దాంతో పాల్సన్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని చెబుతాడు. ఈ మాట విన్న లీనా షాక్ అయిపోతుంది. తర్వాత గేమ్ స్టార్ట్ అయిపోయి అందరూ బాగా బిజీ అయిపోతారు. తర్వాత కిల్లర్ వాళ్ళు తెచ్చిన ఒక కాస్ట్యూమ్ మాస్క్ ని వేసుకుంటాడు. ఆ మాస్క్ వేసుకోవడం వల్ల ఆ కిల్లర్ ఫేస్ మనకు కనిపించదు. రిసార్ట్ లో ఒంటరిగా ఉన్న జెనీని కూడా ఆ మాస్క్ వేసుకున్న కిల్లర్ చాలా ఘోరంగా చంపేస్తాడు. జెనీ కూడా ఆ కిల్లర్ తో చాలా సేపు ఫైట్ చేస్తుంది. అయినా కూడా ప్రయోజనం లేదు. ఆ కిల్లర్ తనకు దొరికిన ప్యాన్ తో జెన్నీపై అటాక్ చేసి చంపేస్తాడు. తర్వాత ఆమె డెడ్ బాడీని ఒక రూమ్ లోకి లాక్కెళ్లి వేలాడదీస్తాడు. గేమ్ లో ఉన్న లీనా ఇదే సరైన సమయం అనుకుని ఎవ్వరికి తెలియకుండా జోనస్ రూమ్ లోకి వెళ్తుంది. వెళ్లి అతని ల్యాప్టాప్ ని చెక్ చేస్తుంది. అప్పుడు ఆమెకి అర్థమైపోతుంది ఈ కోలరింగన్ లో నిర్మించబోయే షాపింగ్ మాల్ పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది అని. ఆ షాపింగ్ మాల్ లో వచ్చే ఒక్క షాప్ ని కూడా ఒక్క రిటైలర్ కూడా పర్చేస్ చేయలేదు. ఈ షాపింగ్ మాల్ ద్వారా వాళ్ళ కంపెనీ పూర్తిగా దివాలా తీస్తుంది. ఈ విషయం ఆ టీమ్ లో ఉండే ఇంగలా, జోనస్ అండ్ క్యాజీ అనే వ్యక్తులకు కూడా ముందే తెలుసు. లాస్ వస్తుంది అని తెలిసినా కూడా వాళ్ళు ఆ పని చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే బ్లాక్ మ్యాన్ క్రూ అనే ఒక కంపెనీ.
ఆ కంపెనీలో జోనస్ ఒక డీల్ కుదుర్చుకుని ఉంటాడు. అదేంటంటే వాళ్ళు ఇప్పుడున్న కంపెనీని పూర్తిగా దివాలా తీసి తర్వాత ఆ బ్లాక్ మ్యాన్ క్రూ అనే కంపెనీలో జాయిన్ అవ్వడం, అతనితో పాటు ఇంగిలా అండ్ క్యాచ్ కూడా జాయిన్ అయి ఉంటారు. ఈ విషయం లీనాకి తెలిసి ఆమె చాలా షాక్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒక పెన్ డ్రైవ్ లో సేవ్ చేసుకుంటుంది. ఇటువైపు వాళ్ళంతా గేమ్ ఫినిష్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంతకు ముందు పెట్టిన ఫోన్ బాక్స్ లో ఇప్పుడు కనిపించదు. వాళ్ళ ఫోన్స్ ఉన్న ఆ బాక్స్ ని కిల్లరే ఎక్కడో దాచిపెట్టుంటాడు. ఆ బాక్స్ ని వెతుక్కుంటూ క్లోయి లోపలికి వెళ్తుంది. వెళ్లి చూస్తే ఆ రిసార్ట్ లో ఉండే స్టాఫ్ మెంబర్స్ ఎవరో ఆమె కనిపించరు. అయితే ఆమెకి అక్కక్కడ రక్తం కనిపిస్తుంది. ఒక రూమ్ లో వేలాడుతున్న జెన్నీ శవాన్ని చూసి గట్టిగా అరుస్తుంది. అప్పుడే అక్కడికి ఆ కిల్లర్ వచ్చి క్లోయిని కూడా భయంకరంగా చంపేస్తాడు. లీనా తనకి తెలిసిన ఆ నిజాన్ని తన దగ్గర నమ్మకంగా ఉండే ఫ్రెండ్స్ అమీర్ అండ్ నాడియాలకి చెబుతుంది. వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకుని చాలా షాక్ అవుతారు. తర్వాత ఆ ముగ్గురు జోనస్ దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి అడుగుతారు. అది విని జోనస్ టెన్షన్ అవుతూ లీనాతో ఒంటరిగా మాట్లాడాలి అంటాడు. అప్పుడు లీనాకి జోనస్ ఒక ఆఫర్ ఇస్తాడు. నీకు ఒక మంచి జాబ్ ఉంటుంది, నాతో కలిసి పని చెయ్యి అని చెబుతాడు. అప్పుడు లీనా జోనస్ కి 2 ఆప్షన్స్ ఇస్తుంది. అదేంటంటే 1 జోనస్ ఈ షాపింగ్ మాల్ ప్రాజెక్ట్ ని ఆపేయాలి, 2 ఆ ప్రాజెక్ట్ ఆపకపోతే లీనా పోలీస్ స్టేషన్ కి వెళ్తాను అని చెప్పేసి అతనికి 2 ఆప్షన్స్ ఇస్తుంది. అంతేకాదు లీనా జోనస్ చేసే ఈ చెడ్డ పనులకి సాక్ష్యంగా పెన్ డ్రైవ్ లో ఆ డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంటుంది. ఈ విషయం జోనస్ కి తెలిసి అతను చాలా టెన్షన్ పడతాడు. అదే టైంలో బయట ఉన్న క్యాచ్ దగ్గరికి ఆ కిల్లర్ వస్తాడు. అక్కడ ఉండే ఒక మోటార్ని తీసుకుని దాని ద్వారానే క్యాచ్ని చంపేస్తాడు. తర్వాత అక్కడికి వచ్చిన ఇంగిలాని ఆ కిల్లర్ అందరూ చూస్తూ ఉండగా గొంతుకి తాడు వేసి ఒక పోలుకి వేలాడదీస్తాడు. దాంతో ఇంగిల అక్కడికక్కడే చనిపోతుంది. అప్పుడు ఆ కిల్లర్ ని చూసిన వాళ్ళందరూ భయపడి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళిపోతారు. జోనస్ ఏమో అడవిలో పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెడుతూ ఆ కిల్లర్ అరేంజ్ చేసిన ఆ ట్రాప్ లో ఇరుక్కుపోతాడు. దాంతో అతని తల చర్మం ఊడిపోతుంది. అలా లీనా అండ్ జోనస్ ఇద్దరు వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి రివర్ దగ్గరికి వస్తారు. అక్కడ ఉన్న ఒక రాఫ్ట్ ద్వారా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు జోనస్ లీనాకి సహాయం చెయ్యడు. దానికి బదులు అతని ఆ సాక్ష్యాధారాలు ఉన్న ఆ పెన్ డ్రైవ్ ని అడుగుతాడు. ఆ టైంలో తన ప్రాణాలే తనకు ముఖ్యం కాబట్టి లీనా ఆ పెన్ డ్రైవ్ ని జోనస్ కి ఇచ్చేస్తుంది. అయితే విశ్వాసం లేని జోనస్ ఆమెని నీటిలోకి తోసేస్తాడు. ఇక ఎలాగోలా లీనా మళ్ళీ నది ఒడ్డుకి వస్తుంది. అప్పుడు లీనాకి ఆ కిల్లర్ కనిపిస్తాడు. అక్కడ నుండి కూడా లీనా పరిగెడుతుంది. యానెట్, జోనస్ అండ్ లీనా సపరేట్ అయిపోవడంతో అమీర్, నాడియా అండ్ ఈవా టోర్బియన్ ఒక క్యాబిన్ లో ఉంటారు. ఆ కిల్లర్ ని ఎలా చంపాలి, అతని నుండి మనం తప్పించుకుని ఎలా పారిపోవాలి అని చెప్పేసి ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఇటువైపు ఆ నదిని దాటడం చేతగాక జోనస్ మళ్ళీ ఒడ్డుకి వచ్చేస్తాడు. ఒడ్డుకు వచ్చిన తర్వాత అతని దగ్గరికి యానెట్ వస్తుంది. అతనుకు అయిన గాయాలు చూసి యానెట్ చాలా భయపడుతుంది. అలాగే పీక్కుపోయిన తన చర్మాన్ని మళ్ళీ స్టిచ్ చేయాలి అనుకుంటుంది. ఆ టైంలో వాళ్ళంతా అసలు ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు మనల్ని ఇలా చంపుతున్నాడు అని చెప్పేసి ఆలోచించడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి ఒక అనుమానం వస్తుంది. అదేంటంటే మనల్ని ఇలా చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నది ఫ్రాన్స్ అయ్యుండొచ్చు అంటాడు. యాక్చువల్లీ వాళ్ళు అనుకున్న ఆ ఫ్రాన్స్ ఎవరంటే అతను కూడా ఒకప్పుడు వీళ్ళ టీంలో ఉండేవాడు. ఒక ప్రాజెక్ట్ లో వాళ్ళకి ఒక గొడవ వచ్చి అతను ఇంగిలాపై అటాక్ చేసి ఉంటాడు. అప్పటి నుండి అతన్ని ఉద్యోగం నుండి పీకేసుంటారు. ఈ ఫ్రాన్సే మనల్ని ఇప్పుడు చంపుతున్నాడు అని చెప్పేసి వాళ్ళంతా అనుకుంటారు. ఆ టైంలో కిల్లర్ మళ్ళీ వాళ్ళకి ఎదురవుతాడు. అతన్ని చూసిన జోనస్ అక్కడ ఉండే బైక్ తీసుకుని యానెట్ కి సహాయం చేయకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు యానెట్ ముందుకి ఆ కిల్లర్ వస్తాడు. అప్పుడు యానెట్ అతను ఫ్రాన్స్ అనుకుని అతని దగ్గరికి వెళ్తుంది. ఇకపై నేను నీ దగ్గరే ఉంటాను, నీ సైడే ఉంటాను, ప్లీజ్ నన్ను చంపొద్దు ఫ్రాన్స్ అని చెప్పి అతని మాస్క్ ని తీసేస్తుంది. అయితే ఆ కిల్లర్ ఫేస్ చూసి ఆమె షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ కిల్లర్ వాళ్ళంతా అనుకుంటున్నట్టుగా ఫ్రాన్స్ కాదు. అప్పుడు ఆ కిల్లర్ తనతో పాటు తీసుకువచ్చిన ఒక కత్తి ద్వారా యానెట్ ని చంపేస్తాడు. మరోవైపు రోడ్లో వెళ్తున్న జోనస్ ఆ కిల్లర్ సెట్ చేసిన ట్రాప్ లో ఇరుక్కుపోయి ఒక నదిలో పడిపోతాడు. ఇక మిగిలిన వారంతా ఆ కిల్లర్ ని చూసి చాలా భయపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక రకమైన వెపన్ ని తీసుకుని క్యాబిన్ నుండి బయటకు వస్తారు. అయితే అక్కడ నుండి అడవిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. అయితే అది సాధ్యం కాదు. అక్కడికి వచ్చిన ఆ కిల్లర్ ని చూసి అందరూ చెరో దిక్కుకు వెళ్ళిపోతారు. వాళ్ళ నుండి వేరైపోయిన లీనా అండ్ అమీర్ కి రివర్ ని దాటే ఒక రోప్ కనిపిస్తుంది. దాని ద్వారా ఇద్దరు వెళ్తారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అమీర్ కి ఆ రోప్ యొక్క ఎండ్ పాయింట్ కనిపిస్తుంది. ఆ ప్లేస్ లో ఆ కిల్లర్ పదునైన స్టిక్స్ ని పెట్టుంటాడు. అప్పుడు అమీర్ లీనా చనిపోకూడదు అని చెప్పేసి తను చనిపోయి లీనాని బ్రతికించాలి అనుకుంటాడు. ఎందుకంటే అమీర్ లీనాని లవ్ చేస్తూ ఉంటాడు. అలా అమీర్ ఆ ట్రాప్ కి చిక్కి చనిపోతాడు. లీనాకి ఆ స్టిక్స్ ద్వారా దెబ్బ తగిలినా కూడా తన ప్రాణాలకేం ప్రమాదం జరగలేదు. అమీర్ చావని చూసి ఆమె చాలా బాధపడుతుంది. ఇటువైపు టోర్బియన్ అండ్ ఈవా మళ్ళీ ఆ క్యాబిన్ కి వస్తారు.
అయితే వాళ్ళకి నాడియో ఎక్కడా కనిపించడు. అలా ఉండగా అక్కడికి కిల్లర్ వస్తాడు. ఈవా భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. అయితే ఆ కిల్లర్ అక్కడే ఉన్న టోర్బియన్ని చచ్చేలా కొడతాడు. ఇక టోర్బియన్ చనిపోతాడు అనుకుంటున్నప్పుడు బయటికి పారిపోయిన ఈవా ఒక టూల్ ని తీసుకుని ఆ కిల్లర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆమె ఒక్కతే ఆ కిల్లర్ ని ఎదిరించి పారిపోయేలా చేస్తుంది. ఫైనలీ టోర్బియన్ ని కాపాడుకుంటుంది. అప్పుడు టోర్బియన్ కి అక్కడ ఉండే న్యూస్ పేపర్ ద్వారా ఒక విషయం తెలుస్తుంది. సూసైడ్ చేసుకుని చనిపోయిన రైతు అయిన పాల్సన్ కి ఒక కొడుకు ఉన్నాడు. అంటే వీళ్ళందరినీ చంపుతున్నది అతని కొడుకే. యాక్చువల్లీ ఫార్మర్ పాల్సన్ ఆ కంపెనీ ద్వారా సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. అలాగే అతని భూమిని కూడా ఆ కంపెనీ వాళ్ళు లాక్కొని ఉంటారు. ఇక వాళ్ళపై ద్వేషాన్ని పెంచుకున్న అతని కొడుకు ఇప్పుడు వీళ్ళందరినీ వేటాడి మరీ చంపుతున్నాడు. ఇటువైపు అడవిలో ఉన్న లీనాకి ఫోన్స్ ఉండే బాక్స్ దొరుకుతుంది. వెంటనే తన ఫోన్ ని తీసుకుని ఎమర్జెన్సీకి కాల్ చేస్తుంది. ఇటువైపు పాల్సన్ అండ్ ఈవాకి ఆ కిల్లర్ నుండి తప్పించుకుని పారిపోవడం చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది. అతన్ని చంపడానికి టోర్బియన్ చాలా ప్రయత్నిస్తాడు. అతని మాస్క్ కి నిప్పు అంటించినా కూడా అతని దాడి మాత్రం ఆగిపోదు. అలా ఆ కిల్లర్ ఆ ఇద్దరిని చంపబోతున్నప్పుడు వెనకాల నుండి నాడియా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ని తీసుకొస్తుంది. దాంతో ఆ కిల్లర్ తలనే కట్ చేసేస్తుంది. అప్పుడు ఆ కిల్లర్ తల ఆ మాస్క్ తో పాటు కింద పడిపోతుంది. అంతటితో ఆ కిల్లర్ చనిపోతాడు. ఇటువైపు లీనాపై జోనస్ అటాక్ చేస్తాడు. జోనస్ ఇంకా చనిపోలేదు. అలా అతను ఆ వాటర్ లో లీనాని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు లీనాకి అతని తల చర్మం చేతికి తగులుతుంది. అప్పుడు లీనా ఏం ఆలోచించకుండా ఆ చర్మాన్ని పూర్తిగా పీకేస్తుంది. దాంతో జోనస్ నొప్పితోనే చనిపోతాడు. అప్పుడు మనకి చనిపోయిన ఆ శవాలన్నింటినీ చూపిస్తారు. ఆ టైంలో అక్కడికి ఒక పోలీస్ టీం వస్తుంది. చనిపోయిన వాళ్ళందరినీ రెస్క్యూ చేస్తారు. అంతటితోనే ఆ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది.